గో హెడ్ ప్లీజ్. అలాగేనండి గోవర్ధన్ గారు. అలాగే కార్తిక్ గారు, మీరు విన్నారు కదా, ఇప్పుడు అంటే ఈ ఈ అంశాన్ని మొత్తాన్ని ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా వ్యవహరించుకోవాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే కాంగ్రెస్ ఈ ఇష్యూకి భయపడే చంద్రబాబుని తప్పు పడుతోంది అని టీడీపీ వర్షన్. మరి మీ అభిప్రాయం ఏంటి? మేడం, అంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు రాష్ట్రం వాళ్ళది, ఎవరికి ఉండాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు, ఎవరి బలాబలాలు ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరి కోసమో ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమి తెలంగాణకు భయపడాల్సిన అవసరం లేదు, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమి చంద్రబాబు నాయుడు గారికి భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. అయితే అన్నారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ విభజన ఏదో హడావిడిగా జరిగిపోయింది. విభజన హడావిడిగా జరగలేదు. విభజన కోసం 60 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత 10 సంవత్సరాలు చట్టసభల్లో లోపల బయట చాలా చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లని, జర్నలిస్టులని, కుల సంఘాలని, యువతని, అడ్వకేట్లని, ఇట్లా చాలామంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావి వర్గం ఇట్లా అందరూ అన్ని చర్చలు జరిగిన తర్వాతనే పార్లమెంట్లోకి బిల్లు వచ్చిన తర్వాతనే, పార్లమెంట్లో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా హడావిడిగా జరగలేదు. అయితే కాళేశ్వరము కుంగిపోయింది, కాళేశ్వరాన్ని ఎందుకు బాగు చేయట్లేదు ఇప్పటికి 18 నెలలు అయిన తర్వాత అని కూడా ఒక ప్రశ్న లేవనెత్తాను. అయితే ఎక్కడైనా సరే కాళేశ్వరాన్ని మేము బాగు చేయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అధికారికంగా ఎక్కడైనా చెప్పడం కానీ, లేక విడుదల చేయడం కానీ, జీవో కానీ, లేకపోతే దానిపైన మెమో కానీ, ప్రకటన కానీ ఏమైనా చేసిందా? ఇప్పటికి కూడా మేమేమంటున్నాము, కాళేశ్వరం కట్టినది తప్పు కాదు, కానీ కాళేశ్వరం కట్టిన విధానం తప్పు, అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు. అక్కడ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్స్ జరగకుండా హడావిడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఎట్లా ఉపయోగపడిందో అట్లా వారు నిర్మించుకోవడం వల్ల అక్కడ ఈరోజు తప్పుదాలు జరిగినాయి. ఆ తప్పిదాలు జరగడం వల్ల ఈరోజు ఏమైందంటే తెలంగాణకు పూర్తిగా గుదిబండగా మారడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నాం, నిపుణులు ఇచ్చిన నివేదిక పైన ఆధారితంగా దానిపైన మేము మళ్ళీ దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కానీ కాళేశ్వరాన్ని ఇట్లా గాలికి వదిలేస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. అయితే ఒక్క నిమిషం చెప్పండి గోవర్ధన్ గారు. ఇక్కడ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎవరో పేరు నాకు తెలియదు సార్, జస్టిస్ కమిషన్, జస్టిస్ చంద్రఘోష్, పినాకిని చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అండి సార్. ఇది కనిపిస్తుంది అనుకుంటారు. ప్లీజ్ చెప్పండి సార్. రిపోర్ట్ నా దగ్గర ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు కాదని అంటున్నారు మిత్రులు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అనేక మంది మంత్రులు నాకు స్వయంగా చాలా సంవత్సరాల పాటు తెలుసు. వాళ్ళకి నీటిపారుదల విషయాల్లో చాలా లోతుగా గాంధీ భవన్ లో కూడా మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాం. కాళేశ్వరం కి తుమ్మిడిగట్టి నుంచి మార్చడం తప్పు అనేటటువంటిది ఆ రోజు మేము చెప్పాం, ఈ రోజు కమిషన్ కూడా చెప్పింది. దయచేసి వినాలి, ప్లీజ్ వినాలి. మీరు ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి. కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము క్లాసులు తీసుకున్నాం. కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒకటి, మేడిగడ్డను రివైవ్ చేయడం అసాధ్యం అండి, రీహాబిలిటేట్ చేయడం అసాధ్యం. మీరు దయచేసి ఎన్డీఎస్ఏ నివేదిక మొదటిది చదవండి, ఎన్డీఎస్ఏ నివేదిక చివరిది ఫైనల్ నివేదిక 400 పేజీలు ఉంటుంది, అది చదవండి. సమరీ కూడా చదవండి. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మేడిగడ్డ, అన్నారం శుద్ధిలో ముఖ్యంగా మేడిగడ్డ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్ ఏవైతే ఉంటాయో, పిల్లర్స్ అన్నారు వాటిని నీటిపారుదల పరిభాషలో, ఆ పియర్స్ ఏవైతే ఉన్నాయో 5 నుండి ఒక్కో దశలో కుంగిపోయింది. 5, 3 ఇలా 2 ఫీట్లు కుంగిపోయాయి. ఈ కుంగిపోయినటువంటి వాటిని అడుగు నుండి పై వరకు కూడా కూల్చేయాలి. కూల్చేసినటువంటి క్రమంలో 6వ బ్లాక్ లో ఒక పియర్ కానీ, 8వ బ్లాక్ లో ఒక పియర్ కానీ కూలిపోయినా, ఈ 6వ బ్లాక్ లో 7వ బ్లాక్ లో ప్రతి పియర్ ను కూలగొట్టాలి అనేటువంటిది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సారాంశం అండి. ఈ కూల్చేటటువంటి పని కూడా ఒక పాడుబడ్డ, పనికిరానటువంటి, శిథిలమైనటువంటి బిల్డింగ్ ను కూల్చేటటువంటి విధంగా కాదు. దీని కొరకు కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది ఎక్స్పర్ట్ కమిటీలను వేసి ఆ కమిటీ చేత ఒక రిపోర్ట్ తీసుకొని, ఆ రిపోర్ట్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణుల ముందు పెట్టి, ఆ సిడబ్ల్యూసి నిపుణుల ఆధ్వర్యంలో దాన్ని కూల్చాలి అని చెప్పారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఎన్డీఎస్ఏ నివేదిక 400 పేజీల్లో ఏం చెప్పారు అంటే, మీరు 7వ బ్లాక్ కూల్చి 11 పియర్లు అడుగు నుండి పై వరకు కట్టినా, 1 నుంచి 6వ బ్లాక్ వరకు 8వ బ్లాక్ కానీ, లేదా అన్నారం సుందిలలో
ఒక మొత్తం బ్లాక్స్ లో ఏ బ్లాక్ కానీ ఏ పియర్ కానీ కుంగగానే గ్యారంటీ లేదు. 2016లో స్టార్ట్ చేసి 2019లో దాన్ని పూర్తి చేస్తే 3 ముఖ్యమంత్రులతో ముచ్చటగా Okay. 2019 మొదట్లోనే మొత్తం దిమ్మెలు కొట్టుకుపోయినాయి. 2019లోనే ర్యాప్లు అంటే పునాది అడుగులో ఉండేటటువంటి ర్యాప్స్ సీకెంట్ ఫైల్స్ పెట్టేటటువంటి విధానం తప్పు ఓకే అండి. అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఏ ప్రాజెక్టును కూడా రిహాబిలిటేషన్ చేయడానికి ఇటీవల ముఖ్యమంత్రి గారు గోవర్ధన్ గారు విందాం, వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విందాము. ఒకటే నిమిషంలో ముగిస్తాను. ఇటీవల మేమందరం కూడా చాలా క్లియర్ గా చెప్పాము, దాని కొరకు నిశ్చితమైనటువంటి నివేదిక లేకుండా ఒక్క రూపాయి కూడా దాని కొరకు ఖర్చు చేసిన నిరుపయోగం. ఆ ఒక్క రూపాయి కూడా తుమ్మిడి హట్టి కొరకు వినియోగించాలని చెప్పేసి దానిపైన నిపుణులైనటువంటి నిశ్చితమైనటువంటి పరిశోధన మేమందరం కూడా చాలా దాని విషయంలో మా వ్యక్తిగత జీవితాన్ని, మా కుటుంబాల్ని, మాకుండేటటువంటి వాల్యుబుల్ టైంని గత 12 సంవత్సరాల్లో పక్కన పెట్టేసి దానిపైన కేంద్రీకరించాం. కార్తిక్ గారు ఆ నేపథ్యంలోనే చంద్రశేఖరరావు లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం ఇక్కడ ఉండద్దనే ఉద్దేశంతో కూడా మేము దాని కొరకు శక్తివంతంగా ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా మేము ప్రయత్నం చేశాం. కాబట్టి మళ్ళీ దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కీలకమైనటువంటి వాళ్ళ నివేదికల్ని, మిగతా విషయాలన్నింటినీ కూడా చదివి సార్ గోవర్ధన్ సార్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అంటే నేనేమన్నా అంటే వారు నిర్మాణం చేసిందని మేము తప్పనిలే, కాకపోతే నేనేమంటున్నా చేసిన విధానమే తప్పు, వాళ్ళు తీసుకున్న డెసిషన్సే తప్పు. అంటే ఒక ప్రభుత్వం కానీ ఎవరైనా ఒక నిర్మాణం చేసినారంటే నిర్మాణం ఎందుకు చేసినారని ప్రశ్న వేయడం కన్నా నా ఉద్దేశం చెప్తున్నా సార్, వాళ్ళు కాళేశ్వరం కట్టిన దాంట్లో వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలే తప్పంటున్నా నేను కూడా. ఒక దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని ఇంకొక దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము కేవలం కల్వకుంట్ల కుటుంబానికి ఉపయోగపడేలాగా నాణ్యత లేకుండా వారి ఇష్టానికి, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం వారి ప్రయోజనాల కోసం కట్టినరు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని చెప్తున్నా నేను కూడా. ఈ రోజు నివేదికలో చంద్రశేఖరరావు గురించి సుప్రీంకోర్టు జడ్జి పినాకిని చంద్రబోస్ కమిషన్ చైర్మన్ డిజానెస్ట్ అండ్ కరెక్ట్ సార్, నాట్ సిన్సియర్ అని చెప్పేసి ఒక 25 చోట్ల వాడిందండి. ఎస్ కరెక్ట్ సార్. నేను కూడా అంటే మీరు కొంత డీటెయిల్డ్గా ఎలాబరేట్ చేసినారు. నేను చాలా పాయింట్స్ కవర్ చేయాలి కాబట్టి నిర్ణయాలు తప్పు అని ఒకటే మాటలో చెప్పినా సార్ నేను. అయితే 60 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు మా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా ఎండబెట్టినరు. ఈరోజు ఎండబెట్టిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ మీరు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే తెలంగాణ ప్రాంత ప్రజలుగా మేము ఇక్కడ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. రెండవది, ఎయిర్పోర్ట్ కట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించింది, కానీ అందులో ఆ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎటువంటి ఘనత లేదు. అయితే తెలంగాణ నీటి విషయంలో గత 10 సంవత్సరాలు జరిగినటువంటి తప్పు మళ్ళీ ఇక్కడ జరగొద్దని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసిని ముందర పెట్టినాం, తర్వాత ఇచ్చంపల్లిని ముందర పెట్టినాం మేము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసిని మీరే మాట్లాడినారు, ఎయిర్పోర్ట్ గురించి మీరే మాట్లాడినారు. కిషోర్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి, మీరు పాయింట్స్ నోట్ చేసుకొని మాట్లాడండి. ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి, చెప్పండి కార్తిక్ గారు. సార్ ఎయిర్పోర్ట్ విషయం మీరు మాట్లాడినారు, అందుకే నేను లేపినా, లేకపోతే నేను ఎత్తేటోని కాదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి మళ్ళీ. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి కార్తిక్ గారు, మీకు తెలియపోయి ఉండొచ్చు అదే విషయం. మీరు చాలా సబ్జెక్ట్ లో మీరు కొన్ని చాలా మైనస్ లో ఉన్నారు, మీరు కొన్ని కవర్ చేసుకోవాలి. సార్ నా మైనస్ గురించి మీరేం కరెక్షన్ అవసరం లేదు. సబ్జెక్ట్ పైన, హిస్టరీ పైన, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అణువు పైన నాకు అవగాహన ఉంది. మీరే హైటెక్ సిటీ ఎయిర్పోర్ట్ అని మీరు మాట్లాడినారు. మీరు ఆన్ ఎయిర్ మాట్లాడొద్దు అట్లా.
కార్తీక్ గారు, ఒక్క అవసరం లేదని చెప్పారు. మీరు మళ్ళీ నన్ను కరెక్షన్ చేయొద్దు. మీరు ఏం మాట్లాడో ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి. కార్తీక్ గారు, కొంచెం అయితే సార్ చెప్పండి. నీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి మరొకసారి అన్యాయం జరగకూడదని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఏం చేసినాం, ఎస్ఎల్బిసి రిపేర్కి వెళ్ళినాం. తర్వాత కిషోర్ గారు, ఇచ్చంపల్లిని ఒక్క ముందర నిమిషం పెట్టినాం. కార్తీక్ గారు, కిషోర్ గారు మీరు ఒక్క నిమిషం కంప్లీట్ చేశాక మీరు మాట్లాడండి. మీ పాయింట్స్ నోట్ చేసుకొని ఒక్క నిమిషం మీరు కంప్లీట్ చేయండి కార్తీక్ గారు. కంప్లీట్ చేయనిస్తలేరు కదా. ఇప్పుడు సార్ పాయింట్ చెప్తున్నారు కాబట్టి నేను ఆగిన. ఎందుకంటే వారు నిపుణులు, సబ్జెక్టు తప్పకుండా, అంటే నాతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి ఈ విషయాలని ఆగిన. ఇంకా ప్రతిదానికి వారు మాట్లాడిన ఆగంటే మేము ఆగము. అయితే సార్ ఇప్పుడు ఏంది మీరు ఏమంటున్నారు, మేము వరద నీటిని తీసుకోవాలి కానీ ప్రాజెక్టులు కట్టొద్దు అంటారు. వాళ్ళ బాధ అంతా అంతే కదా, వాళ్ళకు వరద నీటి ప్రాబ్లమే కదా. ఆ వరద నీటి ప్రాబ్లమే లేకుండా రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులను కూడా ముందు పెట్టి మా ఇచ్చంపల్లిని మేము కంప్లీట్ చేసుకోవడం వల్ల మీకు ఈ వరద కష్టాలు లేకుండా చేయాలి, అంతే కదా. ఆ పనిని మేము చేయడంలో మేము బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అది చేస్తుంది. అయితే బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటూ ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి మొన్న వెళ్ళినారు, సావధానంగా తీసుకెళ్ళాలి అని చెప్పారు. ఎస్ కరెక్ట్, వారు చెప్పిన మాట కరెక్టే. అందుకే మేము ఈ ఢిల్లీకి మొన్న వెళ్ళినప్పుడు కూడా ఇది తెలంగాణ అఫీషియల్ అకౌంట్స్లో ఇది పోస్ట్ చేసింది. ఏంటి, బనకచర్ల ఎజెండాగా చేర్చడం పైన తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ ఎజెండాను సవరించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి గారు జలశక్తికి ఒక లేఖ రాశారు. అభ్యంతరాలన్నిటిని కూడా లేఖలో రాసి ఇప్పటికే కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను అనుమతులను నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులకు గుర్తించడం, తమ్మడిహట్టు వద్ద నిర్మించినటువంటి ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపులతో పాటు ఏఐబీసీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగకు కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో కూడిన ఎజెండాను ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి పంపించింది. ఆ రోజు జరిగినటువంటి చర్చలో ఈఏసీ తిరస్కరించిన బనకచర్ల ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర జల సంఘ శక్తి కూడా తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఈ ప్రభుత్వంగా మేము బాధ్యతగా దీనిపైన మేము ఆ రోజు లేఖలో పెట్టినాం. అట్లాగే సార్ ఈరోజు వీళ్ళు బనకచర్ల కట్టాలంటే ముందు పోలవరం పైన వీరికి పూర్తి స్థాయి అవగాహన ఉందో లేదో నాకు తెలియలేదని మాత్రం నేను బ్లాంక్గా చెప్పను. అయితే కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏమని, బనకచర్ల అసాధ్యం, పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్ల ప్రాజెక్టు గోదావరికి దీనికి సాధ్యమవుతుంది. కానీ 41.15 మీటర్ల ఎత్తు మేరకే నీటి నిల్వలు చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడు వీళ్ళు ఎట్లా బనకచర్లను మళ్ళీ ముందు పెట్టాలనుకుంటారు? వీళ్ళు మేము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని చెప్పడం ద్వారా ఒక విషయం చెప్తాం మేడం, గతంలో తమిళనాడుకు మేము నీళ్ళు అందిస్తామని తెలుగంగ ప్రాజెక్టు ఇప్పటికీ సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ మీరు బనకచర్లను అడ్డం పెట్టి మా నీటి దోపిడీని చెయ్యరు అంటే మేము ఎట్లా నమ్మాలి? ఇప్పటికీ ఇంకా మీరు మమ్మల్ని బుకాయించి మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు. బనకచర్ల అనేది మీరు ఎన్ని శక్తి వంచన లేకుండా ఎంత కృషి చేసినా అది జరగదు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు అంతకన్నా బలవంతమైనటువంటి వాళ్ళం కాబట్టి ఈ బనకచర్ల అనేది అసాధ్యం, జరగది పని. రైట్ కిషోర్ గారు చెప్పండి, బనకచర్ల అనేది అసాధ్యం